హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వేరే పాఠశాల నుంచి మన పాఠశాలలో జాయిన్ అయినటువంటి విద్యార్థులను ఏ విధంగా పికప్ చేసుకోవాలి, ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలనే విషయాన్ని పూర్తి స్థాయిలో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, కంప్లీట్ అవగాహన అనేది మీకు వస్తుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ముందుగా మన మొబైల్ నుంచి గూగుల్ క్రోమ్ కానీ అలాగే గూగుల్ సెర్చ్ బటన్లోకి వెళ్ళి యూడైస్ ప్లస్ అని కొడితే మనకి ఈ విధంగా మనకి స్క్రీన్ అనేది కనిపిస్తుంది. ఇందులో నుంచి మనము యూడైస్ ప్లస్లో ఉన్నటువంటి ఆప్షన్స్ మనకు కనిపిస్తాయి. ఈ విధంగా స్క్రోల్ చేసుకుంటూ పోతే మనకి స్టూడెంట్ మాడ్యూల్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది కదా, దాన్ని మనం వత్తాలి. తర్వాత సెలెక్ట్ స్టేట్ టు లాగిన్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని మనం ఇప్పుడు తెలంగాణ స్టేట్ని సెలెక్ట్ చేసుకొని మనం పక్కనే ఉన్నటువంటి గో ఆప్షన్ మనం ఒత్తుతాం. ఒత్తిన వెంటనే మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనే ఆప్షన్స్ మనకు అడుగుతుంది. మనకి యూజర్ నేమ్ అయినటువంటి మన డైస్ కోడ్ అలాగే పాస్వర్డ్ మనది అలాగే క్యాప్స్ అడుగుతారు, అవి మనం ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత లాగిన్లోకి వెళ్తే మనకి ఈ విధమైనటువంటి స్క్రీన్ కనిపిస్తుంది. మనకు బ్రౌన్ కలర్లో కనిపిస్తున్నటువంటి 2023-24 అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి ఆప్షన్ మనకు ఉంది కదా, దాన్ని మనం ఇప్పుడు వత్తాలి. వచ్చిన వెంటనే మనకి ఒక విండో కనిపిస్తుంది. ఆ విండోని మనం క్లోజ్ చేసుకోవాలి. ఆ క్లోజ్ చేసిన తర్వాత మనకి స్క్రీన్ ఈ విధంగా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తున్న ఆప్షన్ నుంచి ప్రోగ్రెషన్ యాక్టివిటీ అని ఉంది కదా, దాన్ని మనం ప్రెస్ చేసిన వెంటనే మనకి రైట్ సైడ్ ఒక 3 ఆప్షన్లు కనిపిస్తున్నాయి. ఇందులో నుంచి ఇంపోర్ట్ మాడ్యూల్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది కదా, పైన ఉన్న రెండిట్లో రైట్ సైడ్, అది వత్తాలి. వచ్చిన వెంటనే మనకి పెన్ నెంబర్ అడుగుతుంది, అంటే స్టూడెంట్ యొక్క పర్మనెంట్ నెంబర్ అనేది మనకి ఇక్కడ అడుగుతుంది. అది తెలియకపోతే ఏ విధంగా తెలుసుకోవాలనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే దానికి చేయవలసిందంతా ఏమీ లేదు. మనకి పైన కనిపిస్తున్నటువంటి గెట్ పెన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని మనం ఇప్పుడు వత్తాలి. అది వచ్చిన వెంటనే మనకి స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబరు అలాగే ఇయర్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఆ 2 ఆప్షన్లు ఖచ్చితంగా మనకు తెలియాలి. అప్పుడే మనము ఈ పెన్ నెంబర్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఇప్పుడు ఆధార్ నెంబరు అలాగే మనకు కావాల్సిన విద్యార్థి యొక్క ఇయర్ ఆఫ్ బర్త్, అంటే మనకు కావాల్సిన విద్యార్థి ఏ సంవత్సరంలో పుట్టారో ఆ సంవత్సరాన్ని అక్కడ ఇచ్చిన తర్వాత కింద బ్లూ కలర్లో ఉన్నటువంటి ఈ సెర్చ్ బటన్ ఉంది కదా, దాన్ని ఒత్తితే మనకి ఇమీడియట్లీగా ఆ విద్యార్థికి సంబంధించిన పెన్ నెంబరు అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. చూడండి, మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనకి విద్యార్థి యొక్క పెన్ నెంబర్ ఎలాగో తెలిసింది కదా, ఇప్పుడు మనము విద్యార్థిని పికప్ చేసుకోవడము ఈజీ అవుతుంది అన్నట్టు. మనం ఏ విద్యార్థిని పికప్ చేసుకుంటామో ఆ విద్యార్థి యొక్క పెన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ వేరే పేపర్ మీద నోట్ చేసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ మనకి ఇక్కడ అవసరమైన దగ్గర ఈ పెన్ నెంబర్ని అలాగే డేట్ ఆఫ్ బర్త్ని మనం ఇప్పుడు ఇచ్చినట్లయితే మనము ఆ విద్యార్థిని స్టేటస్ మనకు కనిపిస్తుంది. ఆ విద్యార్థిని వాళ్ళు అంటే మనకి ఏ స్కూల్ నుంచి వచ్చారో వాళ్ళు టీసీ ఇచ్చారా లేదనేది కనిపిస్తుంది. ఒకవేళ టీసీ ఇవ్వకపోతే వాళ్ళకి ఫోన్ చేసి మా పాఠశాలలో మీ విద్యార్థి జాయిన్ అయ్యారు కాబట్టి మీరు టీసీని ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళే మనకి టీసీ ఇస్తారు. వాళ్ళు డ్రాప్ బాక్స్లో పెడతారు. ఆ డ్రాప్ బాక్స్ నుంచి మనం ఈ విధంగా పికప్ చేసుకోవడానికి మళ్ళీ ఇదే ప్రాసెస్లో వెళ్తే క్లియర్గా మనకు అయిపోతుంది. అది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, మనం ఏ విద్యార్థులైతే పికప్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ విద్యార్థి ఇంకా వాళ్ళు టీసీ ఇవ్వలేదు, అందుకే మనకు అక్కడ కనిపిస్తుంది ఇంపోర్ట్ ఈజ్ నాట్ అవైలబుల్, ప్లీజ్ కాంటాక్ట్ టు బ్లాక్ ఆర్ డిస్ట్రిక్ట్ MIS ఫర్ ఫర్దర్ క్వారీస్ అని ఉంది కదా, అంటే వాళ్ళు టీసీ ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ మీరు వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి అని దానికి అర్థం. మన MIS ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా వాళ్ళ నెంబర్ తెలిస్తే మనం వాళ్ళ ద్వారా కూడా కాంటాక్ట్ అయ్యి వాళ్ళని డ్రాప్ బాక్స్లో వేయమని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర స్టూడెంట్ లేరు కాబట్టి మన దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళు డ్రాప్ బాక్స్లో వేస్తారు. మళ్ళీ సేమ్ స్టెప్, ఇప్పుడు మనం ఎలాగో నోట్ చేసుకున్నాం కదా వాళ్ళ పెన్ నెంబరు అలాగే డేట్ ఆఫ్ బర్త్, దాన్ని మనం మళ్ళీ ఇక్కడ సబ్మిట్ చేయవలసిన అవసరం ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు సబ్మిట్ చేస్తే నేనైతే వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళు డ్రాప్ బాక్స్లో వేశారు, అందుకే మళ్ళీ నేను మీకు అది చూపిస్తున్నాను. ఇప్పుడు ఆ పెన్ నెంబరు అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ నేను ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత మీకు ఏ విధంగా కనిపిస్తుందో మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూడవచ్చు. చూడండి, కంప్లీట్గా ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది, వాళ్ళు కూడా టీసీ ఇచ్చినట్టు కనిపిస్తుంది. చూడండి, మనం ఇప్పుడు ఈ స్టూడెంట్ని ఏ క్లాస్లో ఇంపోర్ట్ చేసుకుంటామో ఆ క్లాస్ని అలాగే సెక్షన్ని అలాగే డేట్ ఆఫ్ అడ్మిషన్ అనేది ఇప్పుడు నేను ఇస్తున్నాను. ఈ విధంగా సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసి ఇంపోర్ట్ అనే బటన్ ఒత్తిన వెంటనే ఈ పేరు గల స్టూడెంటు
మీ పాఠశాలలో మీరు ఇంపోర్ట్ చేసుకోవడానికి కన్ఫర్మ్ చేస్తున్నారా అని మనకి ఇలాగా ఒక కాషన్ వస్తుంది. దాన్ని మనం కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేసిన వెంటనే మనకి ఈ స్టూడెంట్ని మన పాఠశాలకి సక్సెస్ఫుల్లీ ఇంపోర్టెడ్ అని వస్తుంది. మనం ఓకే కొడితే సరిపోతుంది. ఈ విధంగా మనము స్టూడెంట్స్ని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చండి చాలా సులభంగా. మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం కొంచెం సమయం అయితే ఎక్కువ తీసుకోవడం జరిగింది. దాన్ని మీరు అన్యదా భావించవద్దు. మరి ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైనట్టు అనిపిస్తే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీని ద్వారా చాలా వీడియోస్ మిగతా వారికి కూడా రిఫర్ చేస్తుంది యూట్యూబ్. అలాగే మీకు కూడా నా యూట్యూబ్లన్నీ కూడా రిఫర్ చేస్తుంది. మనం ఇంపోర్ట్ చేసిన తర్వాత కూడా మనకి ఇక్కడ ఈపీ, జీపీ, ఎఫ్పి అని ఉంటుంది కదా, జీపీ, ఈపీ, ఎఫ్పి ఇవి కూడా మనము చేసుకోవాలి. ఇది ఎలా చేయాలో కూడా ఇంతకుముందు వీడియోలో నేను మీకు తెలియపరచడం జరిగింది. మరి ఆ వీడియో చూసి మీరు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.